సత్యభామకి చాలా అహంకారం ఉండేది. నా అంత అందగత్తె లేదు ప్రపంచంలో అని. ఒకసారి కృష్ణ భగవానుడు అనుకున్నారు, సత్యభామ యొక్క అందమునందు ఆవిడకున్నటువంటి అతిశయమును పోగొట్టాలి అని. అందుకని కృష్ణ భగవానుడు చతురుడు కనుక ఆయన హనుమతి కబురు చేశారు. గరుడు వెళ్ళి చెప్పారు, కృష్ణుడు నిన్ను దర్శనానికి రమ్మంటున్నారు. కృష్ణుడితో మాకేం పని, మేము రామదర్శనం అయితేనే చేస్తా ఉన్నారు. కృష్ణుడు రాముడే పిలుస్తున్నాడని మళ్ళీ కబురు చేశారు. ఇందులో అంతర్భాగంగా గరుడ గర్వభంగం కూడా చేశారు ఆయన. చేస్తే గరుడు అనుకున్నాడు, నా అంత వేగంగా హనుమ ఎక్కడెడతారు, పాపం చాలా వృద్ధుడు ఆయన, అందుకని మీరంత వేగంగా వెళ్ళలేరేమో, నా మూపున కూర్చోండి, మా స్వామి దర్శనానికి తీసుకెడతానన్నారు. అంటే హనుమ అన్నారు, నా స్వామి రాముడా పిలిచినది అని ఒక్క దూకు దూకారు, లోపల గడిపారు. కృష్ణుడు రాముడిగా దర్శనమిచ్చారు. ఆయన దర్శనం ఇవ్వగానే వెళ్ళి రాముడి పాదముల మీద పడిపోయి కన్నీటితో అభిషేకం చేసేశారు. చేసేసి పక్కకి చూశారు, మా అమ్మ సీతమ్మ పాదాలేవని. ఇలా పైకి చూశారు, సత్యభామాదేవి